ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరానికి ఒక మారు మాత్రమే జరుగుతుంది. ఇంకా చాలా ఆలస్యంగా ఇరిగేషన్ బోర్డు సమావేశము ఇవాళ వాళ్ళు చేపడతా ఉన్నారు. ఇవాళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడ హాజరవుతూ ఉన్నారు. ఇవాళ కలెక్టర్ వారందరూ కూడా దీనికి అందరూ కూడా హాజరై మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా తుంగభద్ర డ్యామ్ 33 గేట్లు ఉన్నాయి. ఆ 33 గేట్లను కూడా మార్చాలని చెప్పి ఇవాళ కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అనేటువంటి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ తుప్పు పట్టినటువంటి వారిని కూడా తొలగించి రంగులు వేస్తామన్నారు. ఇవాళ బలహీనంగా తయారైనాయి కాబట్టి ఇవాళ ఆగస్టు 10వ తారీఖున 19 గేట్లు కొట్టుకోనమైంది వరద ధాటికి. అందుకని 33 గేట్లను కూడా మార్చాలని చెప్తా ఉన్నారు. 33 గేట్లు మార్చాలంటే ఒక్క గేటుకి 8 కోట్లు అవుతుంది. 264 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఇవాళ అధునాతంగా నిర్మాణం చేయాలంటే మరొక 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలకు సంబంధించి ఇవాళ ఆయకట్టుకు సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించి ఆ రకంగా ఖర్చు భరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీనే ఇవాళ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన తుంగభద్ర డ్యామ్ను కాపాడేటువంటి పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, పైన బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ నిధులు రాబట్టాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఉంది. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా హెచ్ఎల్సీ కాలువకు సంబంధించి ఇవాళ మనకు కూడా కేటాయింపులు 32.5 టీఎంసీలు రావాలి. తుంగభద్ర డ్యామ్ నిండింది, శ్రీశైలం డ్యామ్ నిండింది. మనకు 32.5 టీఎంసీలు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. 26.685 మన టీఎంసీలు మనకు ఇస్తామంటా ఉన్నారు. మనకి రావాల్సిన నికరమైనటువంటి కోటా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా 100 సంబంధించి ఇవాళ హెచ్ఎల్సీఎంఏ స్థిరీకరణ ఉంది. 100 కింద ఇవాళ స్థిరీకరణ లేదు. ఎందుకంటే ఇవాళ పిల్లకాలు అవ్వలే. ఇవాళ రాయలసీమ జిల్లాలకు 3,45,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి పథకం ఇవాళ పిల్లకాలు తవ్వలేదంటే గత వైసీపీ ప్రభుత్వం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కూడా వైఫల్యం చెందేది. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 క్యూసెక్కుల నుండి 10,000 క్యూసెక్కులు పెంచుతామన్నారు. చంద్రబాబు నాయుడు కూడా గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు 6,300 క్యూసెక్కుల నీరు దానికి పెంచుతామని చెప్పారు. కానీ అతిగతి లేదు. ఇవాళ ఆలస్యంగా ఐఏబీ సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పుడైనా కూడా సత్వరం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా జీబీసీ కింద ఉరవకొండ ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో ఇవాళ రైతులంతా కూడా జిల్లా వ్యాప్తంగా నష్టపోతూ ఉన్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వలసలు పోతూ ఉన్నారు. ఇవాళ బీకేఎస్ మండలంలో ఇవాళ రాస్తారోగా చేస్తున్నారంటే ఇవాళ రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నార్పల మండలంలో పెద్దపొబ్బుర గ్రామంలో కుల్లాయిపోయినటువంటి 45 సంవత్సరాల రైతు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే సిగ్గుగా లేదా ఈ ప్రభుత్వాలకు నేను అంటా ఉన్నా. 8 లక్షల రూపాయలు అప్పు చేసుకున్నాడు. ఇవాళ వేరుశనగ పంట వేసుకున్నాడు. ఇవాళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉంటా ఉన్నారు. అందుకే మీరు కళ్ళు తెరవాలి. ఇవాళ తూతమంత్రంగా ఐఏబీ సమావేశాలు ఎరగకూడదు. నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఇవాళ కాపాడేటువంటి పద్ధతుల్లో ఉండాలి. తుంగభద్ర డ్యామును పటిష్టవంతంగా నిర్మించాలి. 33 గేట్లను మార్చేదంతా కూడా నిర్మాణం చేయాలి. హెచ్ఎల్సీ అదేవిధంగా 100 సంబంధించినటువంటి కింది ఆయకట్టు వరకు, చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతు సంఘం ఇవాళ ప్రతినిధి బృందం ఇక్కడికి రావడం జరిగింది. అందుకనే తక్షణం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ సంయుక్తంగా ఇవాళ కలెక్టరేట్ ఎదురు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐఏబీ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంది. ఇదే తరుణంలో హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తారు. ఈసారైనా సరే మరి నీళ్ళు వస్తాయి, పంటలు ఎండిపోకుండా రైతులు అంతో ఇంతో కూడా మరి పంటలు అంటే చేతికి అందుతాయనేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి హెచ్ఎల్సీ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా బీకేఎస్లో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారైనా సరే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలి, మా భూములకి నీళ్ళు ఇవ్వాలి, మా పంటలకి నీళ్ళు ఇవ్వాలనేసి మరి రైతులందరూ కూడా ఆందోళన చేస్తారు. అందుకోసమే ఇవాళ జరగబోయే ఐఏబీ మీటింగ్లో జిల్లా మంత్రివర్యులు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పష్టమైనటువంటి హామీ రైతులకు ఇవ్వాలి. మరి
చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తాము. హెచ్ఎల్సి మరి ఎక్కడ కూడా గండ్లు పడుకోకుండా మరి మరమ్మతు పనులు చేయిస్తాము. దానితో పాటు ఇటీవలి కాలంలో తుంగభద్ర డ్యాంకి మరమ్మతులు చేసామని చెప్తా ఉన్నారు. అవి తాత్కాలికమే, శాశ్వత ప్రాతిపదికన గేట్లన్నీ కూడా మార్చాలి. మరి హెచ్ఎల్సి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలనేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము.